జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించి బహుజన సమాజ్ పార్టీ కార్యాలయాలకు స్థలాల కేటాయించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ను కలిసి ఉన్నత పత్రం ఇవ్వడం జరిగిందని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి రాసిన భాస్కర్ గౌడ్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు 50 సెంట్లు భూమి చొప్పున స్థలాలు కేటాయించాలని జీవో ఇవ్వడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఈ రోజు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ కార్యాలయాలకు నిర్వహణ కొరకు స్థలాల కేటాయించాలని కోరడం జరిగిందన్నారు. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50% అవకాశం కల్పించనున్నట్లు భాస్కర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు ఎల్వి సుబ్బయ్య, వెంకటేశ్వర్లు, రాజు, మీజూరు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన దానికి కారణం ఏంటంటే గవర్నమెంటు మొన్న 9వ తేదీ అన్ని రాజకీయ పార్టీలకి, జాతీయ పార్టీలకి మరియు ప్రాంతీయ నోటిఫై చేసిన పార్టీలకంటే కూడా కార్యాలయాన్ని నిర్మించుకునే నిమిత్తం అందరికీ స్థలాన్ని 50 సెంట్ల స్థలాన్ని కేటాయించమని చెప్పి జీవో ఇచ్చారు. ఆ జీవో సంబంధించిన విషయం అయ్యి మా బహుజన్ సమాజ్ పార్టీకి కూడా స్థలాన్ని కేటాయించమని చెప్పి అడిగే నిమిత్తం కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ స్థలాలకు సంబంధించి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ప్రతినిధులు ఇచ్చారు. ఆ సందర్భంగా మేము బహుజన్ సమాజ్ పార్టీ ఏం చేస్తున్నామంటే రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్నిచ్చినా బహుజన్ సమాజ్ పార్టీ మాత్రం 50% బీసీలకి తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేదానికి అవకాశం కల్పించేదాన్ని నిర్ణయించాను. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేటివి ప్రాథమిక పాఠశాల లాంటివి. రాజకీయ రంగంలో ప్రవేశించేదానికి మంచి అవకాశం ఇచ్చేదాన్ని బహుజన్ సమాజ్ పార్టీ అందరు యువకులకి అవకాశం ఇచ్చేదానికి బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అగ్రకుల రాజకీయ పార్టీలు, పెట్టుబడిదారీ వర్గాలు గెలుపు గుర్రాలని నియమించుకుంటారు. తర్వాత వాళ్ళకి బానిసగా ఉండే వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. మా బహుజన్ సమాజ్ పార్టీ బహుజనులకు అందరికీ వారి జనాభా నిష్పత్తి ప్రకారం సీట్లు కేటాయించడానికి బహుజన్ సమాజ్ పార్టీ నిర్ణయించింది. కాబట్టి బహుజనుల కోసమే ఏర్పడిన పార్టీ కాబట్టి ఇది రాజకీయ పార్టీ కాదు, ఇది ఒక సామాజిక ఉద్యమంగా ఉంది. కాంచీరామ్ గారు దీన్ని నిర్మించారు. కాబట్టి బీసీలు ముఖ్యంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. నా పేరు ఎల్వి సుబ్బయ్య, బీసీ పార్టీ గూడూరు ఇన్ఛార్జి. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో మన పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు లేదా మున్సిపాలిటీలో కావచ్చు మా పార్టీ తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ ఎవరు పోటీ చేసినా సరే మేము మద్దతు ఇచ్చి వాళ్ళకి దగ్గరుండి మేము ప్రోత్సహిస్తామని, అంతేకాకుండా అభ్యర్థులు నిలబెట్టేదానికి మేము ప్రతి ఒక్కరిని సెలెక్ట్ చేసి ప్రతి వార్డులో, గూడూరులో ప్రతి ఒక్క మున్సిపాలిటీ వార్డులోనూ మరియు గూడూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి పంచాయతీలో కూడా సర్పంచ్ ఎలక్షన్ కానీ మెంబర్ కానీ ఎవరు పోటీ చేసినా సరే మా బీసీ పార్టీ తరఫున మేము వాళ్ళు పోటీ చేస్తానికి సహకరిస్తున్నామని, అంతేకాకుండా రాజకీయ ప్రపోజల్ కాకుండా మందుకి డబ్బుకి పాల్మాలకుండా ఒక బీసీ పార్టీ ఒకటే దీనికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరికి జాతీయ పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరూ బీసీలే కాదు ప్రతి ఒక్క కులంలో కూడా మేము బీసీ పార్టీ వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చేదానికి మేము ముందున్నాం. కాబట్టి గతంలో వచ్చిన కల్లబల్లి మాటలు నమ్మపాకండి, ఇప్పుడు ఇచ్చిన మా బీసీ పార్టీని చూడండి, మీరు ఒకసారి చూడండి, ఆ పార్టీ చేసిన పనులు చూడండి, మీరు ఎక్కడైనా ఏ సమస్య ఉన్నా మేము ముందుంటామని ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ముందుకు రావాల్సిందిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలోని వాళ్ళ కుల సంఘాలు అందరూ కూడా ముందుకు రావాలి.